చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి నిన్న కేబినెట్ తీర్మానం చేసింది. ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి బీసీ రిజర్వేషన్ల మీద రాజకీయం చేయకండి. ఇవాళ శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఇవాళ బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీలు 18 నెలలుగా కొట్లాడుతుంటే దీనికి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర రాజకీయ పార్టీల మీద ఉంది. ఈ బాధ్యతను విస్మరించి బీసీలను బలిపీఠం ఎక్కించి బీసీలను రాజకీయంగా బలిపశువులు చేయాలని చూస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బిడ్డ, ఈ రిజర్వేషన్ల విషయంలోనే బీసీలకు ద్రోహులోడో దోస్తులోడో తేలిపోతుంది. బీసీలు ఇవాళ మేము మా ఎస్సీ ఎస్టీ సోదరులకు జనాభా ప్రకారం వాటా దక్కుతుంది. ఈవెన్ అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం వాటా దక్కుతుంది. మేము 60% ఉంటే మా 60% వాటా కూడా మేము అడగడం లేదు. కేవలం 60% ఉన్న వాళ్ళం 42% మాత్రమే వాటా అడుగుతున్నాం. ఈ 42% వాటా కూడా నోటికాడి ముద్దను గద్దొచ్చి కోడిపిల్లని అనకపోయినట్టు మా నోటికాడి ముద్దను గుంజేస్తే మిమ్మల్ని గుర్తించి రాజకీయంగా బొందబెట్టడానికి బీసీలు సిద్ధమవుతారు. కాబట్టి రాజకీయ పార్టీలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీని మీద రాజకీయం చేయడం మానుకోండి. కులగణన సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టులో ఇది వీగిపోతుంది, న్యాయపరమైనటువంటి చెల్లుబాటు కాదని చెప్పి దొంగ నాటకాల మాటలు చెప్తున్నాను. నేను అంటున్నా, సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే, తీర్పు ప్రకారమే కులగణన చేయడానికి డెడికేటెడ్ కమిషన్ నియమించారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన చేశారు. కులగణన ద్వారా బీసీ కులాల జనాభా లెక్కెంతో 56.7% అని తేల్చారు. ఆ 56.7%లో బీసీల సామాజిక రాజకీయ వెనుకబాటుతనం ఎంతుందో తేల్చారు. ఆ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని 42% రిజర్వేషన్ ఫిక్స్ చేశారు. మరి 42% రిజర్వేషన్ ఫిక్స్ చేసినాక కోర్టులలో ఎట్లా వీగిపోతుంది? మీరు డబ్బులు ఉన్నాయని అగ్రకులాలతోటి మా బీసీలకు వ్యతిరేకంగా ఇవాళ కోర్టులలో పిటిషన్ వేస్తే మేము చూస్తూ ఊరుకోము, దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము. మీరు దయచేసి అగ్రకుల సమాజానికి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అగ్రకులాలు బీసీలకు సహకరించండి. మేము మీకు సహకరిస్తున్నాం కదా. 42% రిజర్వేషన్లు అమలు కావడానికి మీరు మాకు సహకరిస్తే మేము మీకు సంపూర్ణంగా సహకరిస్తాం. మీరు కనుక 42% రిజర్వేషన్ గండి కొట్టాలి, మేము కోర్టులను అడ్డం పెట్టుకుంటాం, అదే కోర్టులను వేదిక చేసుకుని బీసీలను గొంతుకు వస్తామంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మేము మా మొదటి డిమాండ్ అదే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బేషరతుగా రద్దు చేయాలని లక్షల మంది రోడ్ల మీదకి వస్తాం. ఏ అగ్రకుల వ్యక్తి అయితే కోర్టుల కేసు వేసి మా బీసీల గొంతుకాడి ముద్దను లాగేసుకోవాలని చూస్తారో వాళ్ళని ఏ మూలాల నుంచి వచ్చిండు, ఏ పార్టీ నుంచి వచ్చిండు, ఏ పార్టీల మెంబర్షిప్ ఉంది, ఏ రాజకీయ నాయకుడు ఎన్నుకోండు, ఏ రాజకీయ పార్టీ అడ్డం పెట్టుకొని ఆడిస్తుందో మేము గుర్తించి వాళ్ళని అంతు చూసేదాకా మేము వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇంత ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం జరిగింది. ఈ బీసీ రిజర్వేషన్లు ఒక తేనెతుట్ట లాంటిది. ఈ తేనెతుట్టని కదిలియొద్దు దయచేసి, ఇంతటితో సమిసిపోనియండి. 42% రిజర్వేషన్ అమలు కానివ్వకుండా దీన్ని రవాణా కష్టంలాగా రగిలించి పెడితే నష్టపోయేది పిడికెట్ శాతం ఉన్నోడే, నష్టపోయేది కొద్ది మంది శాతం ఉన్నోడే. మేము 90% ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకుంటే. ఈ 90% ఒక్కటైతే గతంలో మండల్ కమిషన్, మురళీధరరావు కమిషన్, అనంతరామ కమిషన్, ఇవాళ ఆ కమిషన్ సందర్భంలో తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా ఎట్లయితే ఉద్రిక్తలు నడిచి రోడ్ల మీదకి బీసీలు వచ్చి ఈ పిడికెడు శాతం 60% లేని వాళ్ళు ఎట్లయితే తలదాచుకున్నారో అదే పరిస్థితి కానియొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.